నమస్తే. నమస్తే అమ్మా. గురువుగారు, వశీకరణం నిజంగానే మనుషులని మనం వశీకరణం చేసుకోవచ్చా? మందు పెట్టడం అని అంటారు. సో ఆ మందు పెట్టడం కానీ వశీకరణం ద్వారా ఒక మనిషిని తన వైపు తిప్పుకోవడం అనేది జరుగుతుందా? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆవంశవం సకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞ శేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పద అరవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. వశీకరణము అంటే మన వశము చేసుకోవటం. వశము అంటే వాడికి ఉన్న పాస్తులు ఇల్లు వాకిలి అంతా మనకు రాసిచ్చి వాడు బొచ్చ తీసుకొని వెళ్ళిపోయేట్లుగా వశం చేసుకోవటం కాదు. మనకు అనుకూలంగా ఉండేట్లుగా మలుచుకోవటమే వశీకరణం. ప్రతికూల భావాలను మనకు అనుకూలంగా చేసుకోవటం వశీకరణం. అంతేగాని తను మన ప్రాణాలతో మన వశమైపోయి మనకు విధేయుడైపడి ఉంటాడని కాదు అర్థం. మనకు ఏవైనా ప్రతికూలంగా ఉన్నాడు ఒకడు, వాణ్ణి మనకు అనుకూలంగా ఉండేట్లుగా చేసుకునేదానికి కొన్ని మంత్రశాస్త్రంలో అటువంటి ప్రక్రియలు చెప్పబడ్డాయి. కానీ ఒక మనిషి మనస్సు మారాలి అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషి మనస్సులో ఏమున్నదో తెలుసుకునేదానికే నానా కగచాట్లు పడుతున్నాం మనం. వాడు మనల్ని గురించి ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. పైన ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి ఉంటుంది. మనిషి మర్మము తెలుసుకోవటం అతి కష్టమైనది. దాంట్లో అటువంటిది ఒక మనిషి మనకు వశమయ్యి వాడి మనస్సు మారిపోయి ఆ భావం మారిపోయి మనకు అనుకూలంగా కలగాలి అని అన్నది ఏదో మంత్రము 100 జపం చేస్తేనే 500 జపం చేస్తేనో అయ్యే పని కాదది. దానికి నిరాఘాటంగా అతి ఎక్కువ జపాలు తపాలు ఇట్లాంటివి చేస్తే కొంతవరకు ప్రయోజనం కలగవచ్చు. కానీ సాధారణంగా మనం అనుకున్న వశీకరణాలు జరగవు. ఏమండి? అయితే మరి గ్రహాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి వశమయ్యేదానికి కూడా ఏమి లేదు. ఒక భూతము వశము కావాలంటేనే ముందు 10,000 జపం చేయమన్నారు దాన్ని వశము చేసుకునేదానికి. ఆ తర్వాత ఏదో యంత్రమో తంత్రమో ఇవ్వమన్నారు. అంతేగాని అప్పటికప్పుడు ఏదో రాసిస్తే అవి పోతాయి ఉంటాయి. అయితే ఈ 10,000 జపం చేయాలి అంటే దానికి ఎంత కష్టపడాలి, చేయాలి. మరి దానికి చేస్తున్నారంటే చేసేవాడికి అంతో ఇంతో ఇవ్వాలి కదా దానికి తగినట్లుగా. అంతేగాని ఈ మంత్రం చెప్పి రోజు 5 సార్లు చదువు నీకు వశమైపోతాడంటే ఏమి కాదు. దానివల్ల మనం చేసే ప్రయత్నము చిన్నది, మనము లాగదలుచుకున్నది కొండను, ఎక్కడొస్తుంది అది. కాబట్టి వశీకరణములు ఇవి కాదు. అయితే గణపతి మంత్రాలు వశీకరణప్రదమైన మంత్రాలు అంటారు. గణపతి మంత్రములోనే సర్వజనం మే వశమానయ స్వాహ అని ఉంటుంది. సర్వజనులు నా వశము కావాలి అని ఉంటుంది. అంటే గణపతి మంత్రం చేసుకునేవాడికి అందరూ జనమంతా వాడి వశమైపోతారు అని. అంటే వాడికి ఇక్కడ జనులు అంటే మన శరీరములో ఉండే ఇంద్రియములను జనులు అంటారు. ఈ మంత్ర సాధకుడికి ఇప్పుడు ఇంద్రియముల వశమై మనము నడుచుకుంటున్నాం. ఇంద్రియములు ఎటు చెప్తే అటు పోతున్నాం. తినవాళ్ళనుకుంటే అటు వెళ్తాం, తాగవాళ్ళనుకుంటే ఇటు వెళ్తాం, ఈ పని చేయవాళ్ళనుకుంటే ఆ పని చేస్తాం. మనస్సు ఎటు లాగితే అటు పోతున్నాం. ఎందుకంటే ఇంద్రియములు బలమైనవి కాబట్టి. ఇప్పుడు ఇంద్రియముల వశములో మనమున్నాము. ఇప్పుడు గణపతి ధ్యానం చేసి భగవంతుణ్ణి చేసి సర్వజనమే వశమానయ స్వాహ అంటే ఈ ఇంద్రియములన్నీ నా వశములో ఉండేట్టు చేయి తండ్రి అని మొక్కుకోవటం. అంతేగాని ప్రపంచంలో ఉండే మనుషులందరూ నా వశమైపోమని అర్థము లౌకికమైన అర్థం అది. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక పరమైన అర్థము అది. అయితే లౌకికంగా కాదా, ఆధ్యాత్మికంగా జరగగలిగినప్పుడు లౌకికంగా ఎందుకు కాదు? కొంతవరకు దాని ప్రభావం ఉండవచ్చు, కానీ అది చాలా తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక భావనల కోసం చెప్పబడ్డ మంత్రాలది గణపతి మంత్రం. అందువల్ల అక్కడ సర్వజనమే వశమానయ స్వాహ అంటే నా శరీరములో ఉండే ఇంద్రియములన్నీ నా వశములో ఉండుగాక. నేను ఇంద్రియముల వశము కాకుండా ఈ ఇంద్రియములు నాకు అనుకూలంగా ఉండుగాక అని అర్థం అక్కడ. అంతేగాని ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నా వశమైపోమని ఆ భావనతో చేస్తే అదేం పెద్దగా ఫలితము ఉండదు. ఏదో కొద్దిగా ఉండవచ్చు, ఉచ్చారణ ఫలితం ఉండకుండా పోదు. అంతేగాని
వశీకరణాలు అనేవి అంత సులభంగా జరిగే విద్యలు కాదు. ఏదో ఇప్పటి వాళ్ళు చెప్పినట్టు ఏదో రోజు 11 సార్లు చదివితే వశమైపోతుంది అని అవేమి కాదు, వట్టి మాటలే అవన్నీ. నాకు తోచింది ఇది, కొంతమందికి ఎవరికైనా బాధ కలగవచ్చు ఇట్లాంటి మాటల వల్ల. గురుగారు అలాగే మరుగుమందు అంటారు, సో అది అంటే ఏంటి? అమ్మ, మంత్రశాస్త్రంలో ఒక ఆయన ఇటువంటి పుస్తకాలన్నీ రాశాడు. ఆయన పేర్లు ఎందుకులేండి, ఒక మహామహుడు. దాన్ని ఇటువంటి మందులు, స్త్రీలను వశము చేసుకునే మందులు అయితేనేమి, పురుషులను వశము చేసుకునే మందులు, ఇవన్నీ పాత పుస్తకాలలో ఉన్నాయి. మంత్రశాస్త్రంలో లేవని నేను చెప్పను, ఉన్నాయి. కానీ ఇవన్నీ చాలా చండాలమైన ప్రయోగాలు. ఈ మందుల వల్ల మనుషుల ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఖచ్చితంగా. ఇవన్నీ చేయదగిన మందులు కూడా కాదు. అందులో కొన్ని అయితే ఉచ్చరించను కూడా ఉచ్చరించలేము. ఇట్లాంటివి అవి చెప్పటం కూడా బాగుండదు. తర్వాత కామరత్నం అని ఒక పుస్తకం ఉన్నది, మంత్రశాస్త్ర గ్రంథం. దాంట్లో కౌతుక విద్యలని, ఇవని, స్తనోద్ధోపన యోగాలని, లింగ స్థూలీకరణ యోగాలని, ఇట్లాంటి చండాలమైనవన్నీ చాలా ఉంటాయి. మంత్రశాస్త్రంలో కూడా అక్కడక్కడ ఉంటాయి. అయితే అవి ఎందుకు చెప్పారు, వాటి వల్ల ప్రయోజనమేమి అనేది వేరే విషయం. అది ఇప్పుడు మనకు సంబంధించిన విషయం కాదు. అది ఈ పెట్టుమందులు అనేవి ఉన్నాయి కదా, ఇతరులను వశము చేసేదానికి స్త్రీలు. కాళహస్తీశ్వర మహత్యంలో కూడా దూర్జటి ఒక చోట రాస్తాడు, వేశ్యాగృహాలలో తెల్లవారుజామున ఇచ్చిన తాంబూలం తినకూడదని ఉంటుంది అక్కడక్కడ. వాళ్ళు ఈ పెట్టుమందులు పెడతారని. ఓకే, ఈ మందుల గురించి ఉన్నాయి. కానీ ఆ మందులు ఆరోగ్యాన్ని చెడగొట్టేవే కానీ వాళ్ళు అనుకున్న ప్రయోజనాన్ని కలిగించేవి కాదు. ఇంకొకటి, ఈ మందులు పెట్టారా లేదా అని తెలుసుకునేదానికి కక్కు దాపటం అంటారు. ఏదో తాపుతారు, తాపితే వాళ్ళు వామిటింగ్ అయిపోతుంది. వీళ్ళు తాపిన పదార్థములోనే కొన్ని ఉంటాయి, అవి కడుపులోకి పోయిన తర్వాత ఉండలవుతాయి, అవి బయటికి వస్తాయి. ఇట్లాంటి మోసాలు ఉన్నాయి దాంట్లో. ఏమంటే తాపినప్పుడే ఇప్పుడు కొంత పసురేస్తారు, చేతిలో పసురేసి చూస్తారు వీడికి మందు పెట్టారా లేదా అని. ఆ పసురు నిదానంగా ఏమవుతుందంటే పైకి నీళ్ల మాదిరి తేలి అడుగున గడ్డగడుతుంది. అప్పుడేమంటారంటే వీడికి శరీరంలో మందు ఉండటం వల్ల ఈ పసురు గడ్డగట్టింది. లేని వాడికి కూడా ఆ పసురు వేస్తే గడ్డగడుతుంది. జనరల్గా పత్తి ఆకు పసురు పోస్తారు చేతులలో. పత్తి ఆకు పసురు ఏంటంటే కొంచెం సేపు నిల్వ ఉండేటప్పటికి దాంట్లో అణువులన్నీ కిందికి చేరుతాయి, పైకి తేట నీళ్లు చేరుతాయి. ఇట్లాంటివి ఉన్నాయి. ఆ పత్తి ఆకు పసురు బిండేది వీడికి పెట్టుమందులు పెట్టారు, నీకు మీ అమ్మ పెట్టిందని కొంతమంది ఇట్లాంటి పనికిరాని మాటలు చెప్తుంటారు. తల్లి పెట్టిందని కూడా చెప్పాడు ఒకడైతే. అట్లా మరి తల్లి ఎవరికైనా మందు పెడుతుందే, కొడుకును చెడిపోవాలి కొడుకని. కోడలి మాట వింటున్నాడు, నా మాట వినటం లేదని తల్లి మందు పెట్టిందట. ఇట్లాంటివంతా అబద్ధాలండి. వీటిలలో ఎక్కువ అబద్ధాలు, నమ్మదగినవి కాదు ఇవి. ఒకవేళ ఎవరైనా ఇటువంటి మందులు ఉన్నాయి అనుకొని ఆ మందులు తయారు చేసి కనుక పెడితే పని జరగటం ఎట్లన్నా వశము కావటం తర్వాత విషయం, కానీ వాడి ఆరోగ్యాలు మాత్రము దెబ్బతింటాయి. వీటిలలో కొన్ని చెప్పకూడని విషయాలు ఉండటం వల్ల నేను చెప్పటం లేదు. కొన్ని శత్రువులను నాశనం చేసేదానికి, వాళ్లకు ఏదో ఇబ్బందులు కలిగేదానికి ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మంచివి కాదు. పూర్వం రోజులలో అవన్నీ మంత్రశాస్త్రంలో ఇట్లాంటివి కూడా రాశారు. అదొకటి. వాజీకరణాలు, వాటిని గురించి ఎప్పుడన్నా చాలండి ఇంకా ఈ విషయం. థ్యాంక్ యూ గురుగారు. మంచిదమ్మా.